చాలా బాగుంది. చాలా ట్విస్ట్ అన్ని బాగా ఉంటున్నాయి అన్నమాట. సో కాకపోతే ఇక్కడ లైక్ మన సంజన గారు చేసింది ఎవరు కూడా మిస్టేక్ అని చెప్పట్లేదు. నా పరంగా అయితే అది మిస్టేకే అండి. చాలా మందికి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మిస్టేక్ కాదు అన్నారు. బట్ నా సైడ్ నుంచి నాకు మిస్టేక్. ఎందుకు అంటే వాళ్ళు చేసింది తప్పే అయ్యుండొచ్చు. వాళ్ళు క్లోజ్ గా ఉండడం రాంగే అయ్యుండొచ్చు. బట్ నేనేమంటాను, అది చెప్పాల్సిన ఒక సిచ్యువేషన్ ఉంటది కదా, ఆ సిచ్యువేషన్ నామినేషన్స్ కాదని నా ఇష్యూ. అర్థమవుతుంది మీకు చెప్పేది? నామినేషన్స్ లో చెప్పొద్దు. చెప్పండి, మీకు క్లోజెస్ ఉంది రీతుతో కదా, ఆ ర్యాపర్ రీతుతో ఉన్నప్పుడు ఇంకెక్కడైనా పక్కన ఉన్నప్పుడు కూడా చెప్పుండొచ్చు. అర్థమవుతుందా? దాన్ని దట్టు నామినేషన్స్ లోనే తీయాల్సిన అవసరం లేదు. పోనీ ఇంకో విషయం, మన రీతు అయినా పర్సనల్ గా సంజయ్ గారు టార్గెట్ చేస్తున్నారు, చేయలేదు కదా. అలాంటప్పుడు తినేందుకు మరి పర్సనల్ గా అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కొంతమంది అంటున్నారు, చాలా మంది నామినేషన్స్ లో చెప్పేదేనే కదా ఆమెకు అర్థమవుతుందని. ఇది వరస్ట్ థింగ్ అండి. నామినేషన్ చెప్పినా సరే, లేకపోతే నార్మల్ పర్సనల్ గా ఉన్నప్పుడు చెప్పినా సరే, ఎప్పుడైనా ఎక్కించుకుంటారు, వద్దనుకుంటారు. అర్థమవుతుందా? కానీ నేనేమంటాను, లైక్ నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎపిసోడ్స్ ప్రతిరోజు రివ్యూ చెప్పాలి కాబట్టి చూస్తాను. సమ్ పీపుల్స్ ఉంటారు, కొంతమంది బయట వాళ్ళందరూ ఏంటి, నామినేషన్ టైమ్స్ లోనే చూస్తారు ఎపిసోడ్స్, మళ్ళీ ఎలిమినేషన్స్ టైమ్ లోనే చూస్తారు. మధ్యలో గేమ్ ఆడేటప్పుడు బుధవారం గురువారం ఇలా చూడరు. అర్థమవుతుంది? అలా టైంలో చెప్పుకోరబ్బా బాగున్నది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అటెన్షన్ కోరుకుంటున్నావు, నువ్వు సంజన గారు అటెన్షన్ కోరుకుంటున్నారు బయట వాళ్ళ దగ్గర. సో అందువల్ల నామినేషన్స్ లో చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? పోనీ ఇంకో విషయం, వాళ్ళు ఎప్పటి నుంచి క్లోజ్ గా ఉన్నారు, స్టార్టింగ్ నుంచి క్లోజ్ గా ఉన్నారు. ఎందుకు నిన్ననే పోనీ నామినేషన్ ఈ రోజు ఫస్ట్ చేసినారు ఇది మిమ్మల్ని కాదు కదండి, ఎప్పటి నుంచో చేస్తుంది కదా, వై నిన్ననే ఛాన్స్ ఇచ్చిందేమో తనకి, చాలా సార్లు ఛాన్స్ ఇచ్చిందేమో తను. ఆమె ఎవరని ఛాన్స్ ఇవ్వడానికి నాకు అర్థం కాదు ఈమెకి. ఇప్పుడు ఆమె మాట్లాడాలనుకున్నప్పుడు, ఆమె క్లోజ్ ఉన్నప్పుడు 100 సార్లు కదా 1000 సార్లు ఎన్ని ఎపిసోడ్లు జరిగినాయి? 1, 2 కాదు ఎపిసోడ్ జరిగింది, ఎన్ని ఎపిసోడ్ లో. కానీ ఇన్ని ఎపిసోడ్ లో ఎప్పుడు చెప్పకుండా నేను చెప్పింది ఒకసారి. కానీ ఆమె నిజంగా మార్చాలనుకున్నది అయితే ప్రతిరోజు కూర్చోవాలి రీతు దగ్గర. అర్థమవుతున్నా? లేదనుకున్నప్పుడు స్టార్టింగ్ నామినేషన్ నిన్న ఎందుకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మ్యామ్, సంజన మీరు తప్పు చేసిందని అంటున్నారు కదా, మరి బిగ్ బాస్ ఎందుకు ఆమెని మీరు వెళ్ళొద్దు, బిగ్ బాస్ లోనే ఉండాలని అంటుంది? వాట్ ఈస్ ద రీజన్? పాయింట్, మంచి క్వశ్చన్ అండి ఇది. ఇది నా ఒపీనియన్ అండి, మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు. నా ఒపీనియన్ లో నాగార్జున గారు అడగడానికి కారణం ఏంటి అంటే, లైక్ ఉంచాలని చూసారండి, బిగ్ బాస్ హౌస్ మొత్తం ఉంచాలని చూసారు. వై అంటే ఆల్రెడీ సంజన గారు స్టార్టింగ్ లో మనకి ఇంట్రొడక్షన్ లో ఏం చెప్పినారంటే, సో నేను అసలు చేయలేదు, బట్ నేను దాంట్లో ఇరుక్కున్నాను, సో ఆ నిన్న నేను తొలగించుకోవాలనుకుంటున్నాను, అందుకే బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను, ఇంకోసారి నాకు ఆడియన్స్ లైక్ సపోర్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్, నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను అనింది. అలానే నాగార్జున గారు నిన్న అనింది కూడా అదే. ఆ పాయింట్ అందరికి ఎక్కిందో ఇప్పుడు కూడా సేమ్, నువ్వు ఒక నెగిటివిటీతో బయటకు వెళ్ళొద్దు సంజన. అర్థమవుతుందా? ఉండి నిరూపించుకోవాలమ్మా అన్నారు కదా నాగార్జున గారు. నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే మాకు టీఆర్పీ వస్తుంది, లేకపోతే ఇంకోటి ఉండాలని చెప్పలేదండి. మీకు అదే అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటది మనకి. నేను అర్థం చేసుకునేది నాగార్జున గారు చెప్పినప్పుడు ఓకే, ఆమె వచ్చిన విషయమే ఏంటి, ఇక్కడికి లోపలికి నిందనే తొలగించుకోవాలని, మళ్ళీ ఇంకో నిందతో ఎందుకు బయటకు వెళ్ళిపోవడం, ఇంకో నెగిటివిటీని ఎందుకు తీసుకొని బయటకు వెళ్ళడం అని చెప్పి. సో నాగార్జున గారు ఎప్పటి నుంచో ఆమె చాలా మంచిగా మాట్లాడుతుంది నాగార్జున గారితో కాబట్టి, సో అందుకని అరే ఒక ఆడపిల్ల ఈ ఇదితో బయటకు వెళ్ళదు అని చెప్పేసి, ఇప్పుడు 1 వీక్ ఉన్నా సరే ఆమె సంజన గారు ఈ 1 వీక్ ప్రూవ్ చేసుకుంటది మంచితనంతో బయటకు పోవాలని చెప్పి ఆయన కోరిక, అందువల్ల ఉంచాలని చూస్తే తప్ప టీఆర్పీ రేటింగ్ సంజన గారు వాళ్ళు ఎక్కడ వచ్చాడు నాకైతే కనిపించలేదు. ఒక్క పాయింటే గుర్తుపెట్టుకున్నట్టున్నారు ఆ ఎపిసోడ్ మొత్తంలో. డిమాండ్ పవర్ ని క్వశ్చన్ చేశారు ఆయన, ఆర్మీ కళ్యాణ్ మాట్లాడారు కదా, అది మీకు అర్థం కావట్లా. ఇక్కడ ఏం మాట్లాడింది క్యారెక్టర్ అని చెప్పేసి ఒక పెద్ద మాటలాగా వచ్చేసింది. ఇక్కడ డిమాండ్ పవన్ అనేది ఏమైందంటే జస్ట్ అది ఫోర్స్ఫుల్ గా వచ్చానని వీళ్ళిద్దరిది ఇది పక్కన పెడితే ఏమైపోయిందంటే, ఇక్కడ ఈ విషయంలో జరుగుతున్నాను, ఈ నలుగురిని ఎందుకు అడగాలన్న పాయింట్ మీది. బట్ నేనేమంటాను తెలుసా, ఈ నలుగురిని అడగలేదు, ఆడియన్స్ కూడా అడిగాడు. ఈ విషయం మీరు మర్చిపోయారా? హౌస్ మొత్తాన్ని కూడా ఇంత తప్ప కదని అడిగారు, ఆ విషయం మర్చిపోయారు అనుకుంటే. స్టార్టింగ్ ఆ నలుగురిని అడగాల, ఆడియన్స్ అడగకూడదు, ఎవరిని అడగకూడదు. సంజయ్ తప్పు చేస్తున్నా లేదా, లై ఇమాన్యుయల్, లేకపోతే లై బర్ని, లై తనుజ, మీతో అడగకూడదు. బట్ బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ మొత్తం అందరినీ ఒపీనియన్ అడిగాడు. లాస్ట్ లో ఎందుకు వీళ్ళు నలుగురినే అంటే, వై వీళ్ళు నలుగురు అంటే అందుకు మీరు సపోర్ట్ చేసి తీసుకొచ్చారు కదా, ఏ విషయంలో సపోర్ట్ చేసి లోపలికి పిలిచారు. మరి ఈ రోజు మరి ఆ తప్పు చేస్తుంది కదా, ఇప్పుడు ఇదే సపోర్ట్ చేస్తారా మీరు, ఉంచుతారా ఉంచరా అంటే, వీళ్ళకి వదిలితే ఈ రోజు వీళ్ళు ఏ పాయింట్ చెప్తారో అన్న చిన్న స్ట్రాటజీ అది, అంతే తప్ప వీళ్ళకి ఇచ్చేసేది టీఆర్పీ రేటింగ్ కాదండి. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడిందంటే, లైక్ మన సంజన గారు, రీతు, డిమాండ్ పవన్ కలిసి కూర్చుంటున్నారు, అలా నైట్ టైం కలిసి కూర్చోవడం ఎందుకంటే, డే టైంలో కలిసి కూర్చోట్లా, కలిసి కూర్చుంటున్నారు డే టైంలో కూడా, మరి నైట్ ఎందుకు మాట్లాడు, నైట్ అనేది ఓటు ఎందుకు యూజ్ చేయాలన్నప్పుడు ఒక విషయం. నెక్స్ట్ వాళ్ళు హగ్గులు చేసుకుని నేను చూస్తుంది కల్లారా, అన్ని హగ్గులు చేసుకుని మధ్యలో దూరొచ్చు కదా, ఏంద్రా ఏమనుకుంటారు ఇది బిగ్ బాస్ అనుకుంటా, ఇంకేమనుకుంటా మధ్య దూరొచ్చు కదా, ఎందుకు దూరలేదు?
ఆహా టీఆర్పీ రేట్లు పెంచట్లా. ఈమెకి ఏంటంటే ఎప్పుడు ఎలిమినేషన్ లో ఉంటది, అదే నామినేషన్స్ లో ఉంటే అప్పుడు నేను పుడింగమంట పోవాలి, ఏదో తీసుకురావాలి అనుకుంటది. ఇది రాంగ్. ఆమె చెప్తున్నాను, నేను ఏమన్నానంటే సంజయ్ గారు అన్న పాయింట్ రాంగ్ అనట్లా, చెప్పే విధానం సిచ్యువేషన్ రాంగ్ అంటున్నా. అక్కడ సిచ్యువేషన్ రాంగ్ నామినేషన్ లో, అర్థమవుతుందా? తను చెప్పేది పర్సనల్ గా చెప్పున్నా, లేకపోతే మామూలు గేమ్ లో ఆడేటప్పుడు వెళ్ళినప్పుడు చెప్పుంటే బంగారంగా ఉండేది. చేసే తప్పు కాదని లేదు, తప్పు అని కూడా చెప్పలేదు. అసలు తప్పు మీరే కాదు, అంటున్నారు. అసలు సిచ్యువేషన్ అనేది రాంగ్. సపోర్ట్ చేసేదాన్ని బట్టి చూసి మన బ్రదర్ అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది బ్రదర్, కానీ నేను ఎక్కడ కూడా రివ్యూలో డిమోన్ పవన్ రీతు విజయ్ అని నేను ఎక్కడ చెప్పలా. వాళ్ళు చేసేది అబ్బా అద్భుతమైన పని, వెల్ డన్, ప్రతి ఒక్కరు ఇలానే చేయాలి బిగ్ బాస్ అని కూడా నేను చెప్పలేదు బ్రదర్, అని ఎక్కడ సపోర్ట్ చేయలేదు. దట్టు ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ సంజనా గారిని కూడా నేను మోయట్లేదు, అలా దించట్లేదు. నేనేం చెప్పాను, యూబీ ఫ్రాంక్ గా అక్కడ జరిగిన విషయంలో సంజనా గారు నామినేషన్ చెప్పకుండా బాగుండేది. నేనేం చెప్తాను, చెప్పదని చెప్పలా, డిమాండ్ పవన్ వీళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పట్లా. అక్కడ సిచ్యువేషన్ రాంగ్, వేరే దగ్గర చెప్పుంటే బాగుండేది అన్న, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. నేను అవసరం అర్థం కావట్లేదు. కానీ మీరిద్దరు కూర్చున్నారు, మీరు నైట్ కూర్చున్నారు, ఏడ కూర్చున్నారు, ఇవన్నీ అవసరమా? రెచ్చగొడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా బ్రదర్? ఏం చేసినా మనకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి, మనకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి. ఎంత రెచ్చగొట్టినా మనకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి, మనకంటూ మాట్లాడే విధానం ఉంటది. అర్థం? మీరు ఇప్పుడు నా రెచ్చగొడుతున్నారని చెప్పి ఇష్టం నోట్ జారలే. ఎక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా, సాయి బ్రదర్ అడిగారు అని చెప్పి క్లారిటీ ఇస్తున్నా, అవే ఉండాలి. మీరు ఇట్లా కూర్చున్నారు, ఇట్లా కలిపి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. నేను అనేది ఏంటంటే, అమ్మా నువ్వెప్పుడు డిమాండ్ పవన్ కు సపోర్ట్ చేస్తావు, నువ్వెక్కడ ఆడే గేమ్ అన్నది ఒక పద్ధతి బ్రదర్. మీరు కలిసి కూర్చున్నారు, రాత్రే కూర్చున్నారు, ఇవన్నీ అది కరెక్ట్ కాదు బ్రదర్. మీకు ప్రాబ్లమా లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నాకు ప్రాబ్లం